హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనము సమకాలీన కథా సందేశం శీర్షికన డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచిత కథ నైటీలు నవ్వాయి అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నైటీలు నవ్వాయి. ఇక వినండి ఈ కథలోకి ప్రవేశిద్దాం. అర్ధరాత్రి దాటినా రవళికి నిద్ర రావడం లేదు. వార్డ్రోబు ముందు అలా నిల్చొని ఉంది. కట్టిన చీర కట్టకుండా సంవత్సరం పైన కట్టేందుకు వీలైనన్ని చీరలున్నాయి ఎదురుగా. కానీ రేపు ఏం చీర కట్టుకోవాలో తేల్చుకోలేకపోతుంది. చీరలన్నీ తీసి కింద పరిచింది. ఒక్కొక్క చీరను జాగ్రత్తగా చూస్తున్నది. ఏది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకొని అంటూ వెనక్కి నెడుతున్నది. పెళ్లినాటి చీర నుండి తాజాగా కొన్న చీరలన్నింటినీ చూసింది. కానీ రేపు ఏ చీర అనేది తేలలేదు. తన సమస్యకు పరిష్కారం చెబుతాడేమో అని మొగుడు చంద్రం వైపు చూసింది. కానీ అతడు అప్పటికే మంచి నిద్రలో ఉన్నాడు. ఛీ, ఏం మొగుడో ఏమో, దేనికి కలిసిరాడు అని విసుక్కుంది. అసలు మగాళ్లకు ఎమోషన్స్ ఉండవా అని సందేహపడింది. ఆ కోపంలో ఒక చీర అతని మీదికి విసిరింది. చంద్రం అవేవి పట్టించుకోక అటు తిరిగి పడుకున్నాడు. పైగా రాత్రి భోజనం దగ్గర ఎందుకు రవళి అంత కంగారు పడతావు? ఇవన్నీ మనం పుట్టినరోజునే తేలిపోయిన అంశం కదా అని తీసిపారేశాడు చంద్రం. అంతేకాని తన టెన్షన్ అర్థం చేసుకోలేదన్నది రవళి కోపం. ఇంతకీ రవళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య తెల్లవారితే ఆమె సర్వీసులో నుండి రిటైర్ అవుతున్నది. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఏ చీర కట్టుకొని వెళ్ళాలా అనేది. ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా చేరి 35 ఏళ్ల తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అవుతుంది రవళి. ఆ ఫంక్షన్కి తన దగ్గర చదువుకున్న ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ మొదలుకొని లేటెస్ట్ బ్యాచ్ అమ్మాయిలంతా వస్తారు. ఇక కొలీగ్స్ సరే. అంతమందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలి అన్నది రవళి కోరిక. రవళికి కాలేజీలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. పొడవాటి జడ, సన్నని నడుము, అద్భుతమైన చీరకట్టుడు ఆమె ప్రత్యేకత. అమ్మాయిలు పాఠం వినటం మాని తన చీరకట్టుడు గురించి మాట్లాడుకోవటం రవళికి తెలుసు. మీ చీరల సెలక్షన్ అద్భుతం అంటూ కొలీగ్స్ పొగిడేవారు. ఏ చీర కట్టినా అద్భుతం, ఆ చీరకే అన్నం తెస్తారు మీరు అంటూ తన దగ్గర చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడిన అమ్మాయిలు కనపడినప్పుడు మెచ్చుకుంటుంటే పొంగిపోయేది రవళి. మీ చీరకట్టుడు చూపించడానికే మా అమ్మల్ని కాలేజీ ఫంక్షన్స్కి తెచ్చేవారం అని కొందరు అమ్మాయిలు చెబితే ఆశ్చర్యపోయేది. తన కొలీగ్స్ మొగుళ్ళు తన చీర వైపు చూడటం చూసి గర్వపడేది రవళి. 3 దశాబ్దాలు దాటిన సర్వీసులో రవళి అందుకున్న చీరల కాంప్లిమెంట్స్కి లెక్కలేదు. రికార్డు ప్రకారం 60 ఏళ్ళు వచ్చి రిటైర్ అవుతున్నారు. కానీ నిజంగా మీకంత వయస్సు అంటే నమ్మలేకపోతున్నాం మేడం అన్నారు నిన్న కూడా కొలీగ్స్. చీరల సెలక్షను, చీరకట్టుడు విషయంలో
అంత పేరున్న తాను చివరి రోజు తేలిపోతే ఎంత అవమానం. మునుపెన్నడూ కట్టని చీర మరింత అందంగా ధరించి వెళ్ళాలి కదా అనే ఆలోచనతో రవళి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఇక రవళి నిద్రపోయేసరికి వార్డ్రోబులో గొడవ మొదలైంది. రేపు ఆమె కట్టుకునేది నన్నే అంది కొత్తగా కొన్న చీరల దొంతరలోని ఒక చీర. చత్ నోర్మొయ్ అన్నాయి మిగిలిన కొత్త చీరలు. మమ్మల్ని కొత్తగానే కొన్నది, మాకు మ్యాచింగ్ బ్లౌజులు అవి రెడీ చేసింది, కాబట్టి ఆ అవకాశం మాకు ఎందుకు రాదు అని అవన్నీ అనేసరికి మొదట గొంతు విప్పిన చీర చిన్నబోయింది. ఇంతలో కొత్తవి ఇంతవరకు కట్టనివి అనే ఒక్కటి తప్పించి ఏముందే మీలో, రంగు బాగుందా, డిజైన్ బాగుందా, నాణ్యత బాగుందా, ఏదో కొత్తవి కావాలని కొన్నది తప్పించి మిమ్మల్ని రేపు ముట్టనైనా ముట్టదు, చూసుకోండి అన్నది 10 ఏళ్లుగా ఆ వార్డ్రోబులో పడున్న గచ్చకాయ రంగు చీర. మనకు లేని గొప్పతనం ఏముందట అని ప్రశ్నించిన పాత చీరలు తమని ఎంత ముచ్చటపడి కొన్నది. తొలిసారిగా ఆమె కాలేజీకి కట్టుకు వెళ్ళినప్పుడు తాము విన్న కాంప్లిమెంట్సు, ఆబగా చూసిన మగచూపులు, వాటి గురించి ఒకదాన్ని మించి ఒకటి గొప్పగా మరొకటి చెప్పడం మొదలుపెట్టాయి. అలా రేపటి అవకాశం ఎలాగైనా తమదేనన్నది ప్రతి చీర నమ్మకం. నీలం రంగు చీర, ఆ పండిక మీ గొప్పలు ఒక ఫంక్షన్ యాంకరింగ్ చేయటానికి ప్రత్యేకంగా కొని నన్ను కట్టుకు వెళ్ళింది. పోడియం వెనక నిల్చొని మాట్లాడాక స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ నన్ను ప్రదర్శించింది తెలుసా అని గట్టిగా అరిచింది. టెలివిజన్ ప్రోగ్రాంకు కట్టింది నన్నే అన్నది ఆకుపచ్చ రంగు చీర. వార్డ్రోబులో సీనియర్ మోస్ట్ నేను అని రవళి పెళ్లి చీర గొంతు విప్పింది. పెళ్ళి అనే కొత్త జీవితం నాతో మొదలైంది కాబట్టి రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితం నాతోనే అన్నది ఆ కంచిపట్టు చీర. నువ్వు ఆ ఆశ పెట్టుకోకు, నువ్వొక జ్ఞాపిక చీరవు అంతే. నీ అంతటి బరువు చీరను ఇప్పుడు ఎవరు కడతారు? నువ్వు నోరు మూసుకొని అడుగున పడుంటే మంచిది అని మిగిలిన చీరలు అనేసరికి వయస్సు గౌరవం కాపాడుకోవటం మంచిది అని ముడుచుకుపోయింది పెళ్లి చీర. జార్జెట్ చీరలు, చేనేత చీరలు, షిఫాన్లు, చందేరీలు, ఇలా వార్డ్రోబులో ఉన్న చీరలన్నీ వర్గాలుగా మారి తమ గొప్పలు చెప్పుకోవటం మొదలుపెట్టాయి. ఈలోగా ప్రాంతీయంగా విడిపోయాయి. కాశ్మీర్, బెనారస్ సిల్క్ చీరలు, బెంగాల్ కాటన్ చీరలు తమ ప్రత్యేకతను చెబుతున్నాయి. ఈలోగా ఆంధ్ర చేనేత చీరలు, మీ గొడవేంటి, ఎక్కడి నుంచో వచ్చారు, ఆమె ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మెమెంటోగా తెచ్చుకుంది, పట్టు చీరలు, అంతకన్నా మరేమీ లేదు తెలుసుకోండి అంటూ మంగళగిరి, పేటేరు, ఉప్పాడ చేనేతలు విరుచుకుపడ్డాయి. సంక్రాంతి, దసరా, వేసవి సెలవుల తర్వాత కాలేజీ తెరిచినప్పుడు మాలో ఎవరో ఒకరిని కట్టుకుని వెళ్ళేది, కాబట్టి రేపటి అవకాశం మాదే, సందేహం లేదు అని గర్వంగా ఫీల్ అయ్యాయి ఆంధ్ర చేనేతలు. పట్టుచీరలం మేముండగానే అని అవి వాక్యం ముగించేలోపే నువ్వు పేరంటాళ్ల చీరవేయి, నీకు రిటైర్మెంట్కి అవకాశం లేదు అని ఒక్కసారిగా గొంతెత్తాయి మిగిలినవి. అలా గంట నుండి ప్రతి చీర తన గొప్పతనం, తన అవకాశం గురించి గందరగోళంగా చెబుతుంటే అంతా మహిళా మండలి సమావేశంలా మాట్లాడేవాళ్ళు ఎక్కువ, వినేవాళ్ళు తక్కువగా ఉన్నాయి.
నాదంటే నాది అవకాశం అని అరచిన చీరలు నీరసపడి గుసగుసలు మొదలుపెట్టాయి. ప్రతి చీర పక్క చీరకు ఏదో చెప్పి ఒప్పించాలని చూసినా కుదరటం లేదు. ఈ గోల పట్టించుకోకుండా గడియారం ముళ్ళు తమ తిరుగుడు తాము తిరుగుతున్నాయి. తెల్లవారటానికి అట్టే సమయం లేదు. రవళి ఏ క్షణంలో అయినా లేవచ్చు అని చీరలన్నీ ఆత్రంగా ఎదురుచూస్తున్న సమయంలో వార్డ్రోబులో అన్నింటికన్నా కింద ఉన్న అరలో నుండి నవ్వులు వినిపించాయి. ఈ సమయంలో ఎవరబ్బా నవ్వేది అని చీరలు కిందికి వంగి చూస్తే అవి ఆ అరలో ఉన్న నైటీల నవ్వు అని అర్థమైంది. మేము సీరియస్ అంశం చర్చించుకుంటుంటే ఏమిటి ఆ వెకిల్ నవ్వు అంటూ చీరలన్నీ నైటీల మీద కోపగించుకున్నాయి. మా చర్చలో నువ్వు తెప్పించే విషయం ఏముందట? నవ్వు తెప్పించే విషయం అని మరో చీర నిలదీసింది. మీకు తెలియదులే, మీరు ఎంత చర్చించినా ఎంత గొంతు చించుకొని వాదించినా ఆ అదృష్టం దక్కేది రేపు మీలో ఒక్కరికే కదా. ఆ ఒక్కరోజు వైభోగం గుర్తుకొచ్చి నవ్వుతున్నాం అన్నది ఒక పూల నైటీ. నైటీలు ఏం చెబుతున్నది అర్థం కాక చీరలు ముఖముఖాలు దూసుకుంటున్నాయి. ఇంకా అర్థం కాలేదా చీరలు? రేపటితో మీ యుగం అంతం. ఫంక్షన్ నుండి రాగానే తీసి అవతలకి విసిరి ఆ తర్వాత వేసుకునేది మమ్మల్నే. అయితే అన్నట్లుగా ముఖం పెట్టాయి చీరలు. ఓసి వెర్రి చీరల్లారా, రేపటి నుండి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమె వేసుకునేది మమ్మల్నే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపొక్కరోజు వైభోగానికి ఇంత చర్చ అవసరమా చీరలకు అని నవ్వుకుంటే మాకు నవ్వు వచ్చింది అనుకుంటేనే అని ఒక నైటీ నవ్వుతూ చెప్పగానే మిగిలిన నైటీలన్నీ గొంతు కలిపాయి. ఆ నైటీల నవ్వుకు వార్డ్రోబు దద్దరిల్లితే చీరల నోరు మూతపడి తలలు వాలాయి. సరిగ్గా అప్పుడే రవళికి మెలకువ వచ్చి ఠక్కున లేచి కూర్చుంది. ఇదండి నైటీలు నవ్వాయి అనేటువంటి ఈ కథను డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు విరచించినటువంటి ఒకనాటి కామెడీ కథ. ఈ కథను మన కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికగా ముఖ్యంగా నర్సరావుపేట మిత్రమండలి మిత్రాలయం వారికి ఈ కథను వినిపించే క్రమంలో మీ కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశంగా నైటీలు నవ్వాయి డాక్టర్ దుగ్గరా శ్రీనివాసరావు విరచిత కథను వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.